మరి ప్రభు తన కృప చేత మరి 7వ దినము మరి ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి సంఘముగా మనందరం కూడుకొని మరి కుటుంబ పక్షాన ప్రార్థించడానికి దేవుడు ఇచ్చిన సమయము. మరి కూడా ఆరాధన క్రమాలు 2 జరిగించిన తర్వాత మళ్ళా నేను మరి న్యూస్వుడ్ వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసి మరి కొన్ని థింగ్స్ ఇచ్చి మళ్ళా వచ్చి మరి ఒక గంట రిలాక్స్ అయ్యి మరలా మన మధ్యలోకి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఇచ్చినటువంటి కృప, దేవుడు ఇచ్చినటువంటి కాపుదల. మరి ఆ విషయంలో కూడా మరి 2 సంవత్సరాలు ముగించుకొని మరి 3వ సంవత్సరంలో మరి బిఎస్సీ నర్సింగ్కు అడుగు పెట్టేటువంటి టైము కాబట్టి మరి లాస్ట్ ఒక మరి ప్రాక్టికల్ ఉంది. దాని కొరకై మరి సిద్ధపడతా ఉండగా మరి సంఘమందరూ ప్రార్థన అవిటి కోసం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే మంచిది. మరి ఈ రీతిగా కొద్ది సమయం దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడికి భాగ్యాన్ని ఇచ్చారు. వాక్యంలో మరి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. అలాగే మరి పక్కన ప్రార్థన చేసాము. మరి అమూల్య విషయంలో కూడా మరి మందిరానికి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఆ బిడ్డను దేవుడు బలపరుస్తారు. మరి ఒక్కొక్కసారి ఉదయకాల ఆరాధనలో దేవుడు తన సందేశంలో అబ్రహామును పరిశోధించిన తర్వాత అబ్రహాముని బహుగా ఆశీర్వదించారు, పరీక్షిస్తారు. ఒకసారి విశ్వాస జీవితంలో అలాగా పరీక్ష వచ్చినప్పుడు దానిలో విజయాన్ని దేవుడు చేకూరుస్తారు. దేవుడు సహాయం చేయనుగాక. మంచిది. ఒక చిన్న వాక్య సందేశాన్ని ఇది మనము ధ్యానం చేసుకుందాం. 65 కీర్తన 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 65 కీర్తన మరి 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవునికి స్తోత్రం. ఇది వాక్యంలో మనం చదువుకున్న 65 కీర్తనలో దావీదు కీర్తనలో తన ప్రార్థన చేస్తూ దేవుడిని అంటున్నాడు కదా, దేవా నువ్వు ఎవరవయ్యా అంటే ప్రార్థనను ఆలకిస్తావయ్యా. మన అంశం ఏంటయ్యా అంటే ప్రార్థన ఆలకించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరయ్యా అంటే ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన ఆలకిస్తారు, నా ప్రార్థన ఆలకిస్తారు. మనకున్న అక్కరేమిటో, మనకున్న అవసరం ఏమిటో వింటాడైనా, చూస్తాడైనా, ఆయన సహాయం చేస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన నువ్వు చేసినప్పుడు, ప్రార్థన మనం చేసినప్పుడు వెంట అద్భుతాలు ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు వింటాడైనా. నీ ప్రార్థన ఏంటో, నీ మనవేమిటో, నీ ఆలోచన ఏమిటో, నీ హృదయంలో ఉన్నటువంటి అదిగో ఆ విధమైనటువంటి ఆశ ఏమిటో ప్రభుకు తెలుసు. ప్రభు తీర్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో మనం చదువుకున్నాము, ఇశ్రాయేలు ప్రజలు 107:4 అంటాడు కదా. 107:4 కీర్తన భాగం చదువుదాం. 107:4 నుండి. నిజంగా ఇశ్రాయేలు ప్రజలట వారు అరణ్యమందు ఎడారి త్రోవను తిరుగులాడుతున్నారట. వారికి ఇల్లు కావాల్సి వచ్చింది, ఇల్లు కోసం వెతుకుతున్నారట. వాళ్ళు వెతుకుతున్న ప్లేస్ ఏంటంటే అరణ్యంలో ఇల్లు ఉంటుందా? ఒకసారి మనము ఎదుగుతా ఉంటాం, మనము మన ప్రయత్నం చేస్తా ఉంటాం, మనము మన ఆలోచన చేస్తా ఉంటాం, మనము ఈ విధంగా అనుకుంటా ఉంటాము. కానీ అది ప్రార్థనగా ఉండకపోవచ్చేమో, ఆలోచనే ఉండొచ్చేమో. కానీ ఇశ్రాయేలు కూడా అదే అనుకున్నారట. అరణ్యములు వెతుకుతున్నారట, తిరుగులాడుతున్నారట. అయితే నివాసపురమేమీ వారికి దొరకలేదట. వారి ఇశ్రాయేలు కట నివాస స్థలం లేదట, వారికి ఏమి దొరకలేదట. అయితే ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలు పోయింది. ఎంతవరకు వారు ఎతికారయ్యా అంటే, ప్రయత్నం చేస్తారయ్యా అంటే, వారి యొక్క ప్రయత్నం అంతా ఆకలి దప్పిక వచ్చేసింది. ఆకలి వేసింది, దప్పికేసేసింది. వాళ్ళంతా విస్తారంగా తిరిగేసి వెతుకుతున్నారట. వారికి ఆకలి తప్పిక 3వ సమస్యలు పోయారట. ఇక మన వల్ల కాదు, ఇక మనం చేయలేము, ఇక ఇల్లు కట్టాలంటే మన వల్ల కాదు, ఇక ఈ ప్రయత్నం చేయాలంటే మన వల్ల కాదు, ఇక అనుకునే దాకా వచ్చేసా. దేవునికి స్తోత్రం. అయితే వారు కష్టకాలం
వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. అది ఇక్కడ నేర్చుకోవాల్సింది. ఏ కాలం వచ్చిందంట వాళ్ళకి? కష్టకాలం వచ్చేసిందంట. అదే ప్రార్థన పెట్టాలని తెలుసుకున్నారు, ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడని తెలుసుకున్నారు, ప్రార్థనకు జవాబు వస్తుందని తెలుసుకున్నారు, ప్రార్థనకు అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడని తెలుసుకొని వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. వారు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆకలేసింది, దప్పికేసింది, సమస్యలు పోయారు. అలాంటి పరిస్థితులు తెలుసుకున్నది ఏంటంటే మనం ఇది చేయాల్సింది, మన ప్రయత్నం కాదు ఇక అనుకొని వారట ప్రార్థన చేయడం ఆరంభించారు. ఇక దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా, మన జీవితంలో కూడా, మధురం గారి వారి కుటుంబ జీవితంలో కూడా ప్రార్థన చేయడం ఆరంభించారు. ఇదిగో నాకు ఒక నివాసం కావాలి, నా కుటుంబానికి ఒక నివాసం కావాలి, ఈ నివాసం దేవుడే ఇవ్వాలి అని ప్రార్థన చేయడానికి మనలో ఆయన మందిరములో తోడుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసా? అయితే వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారికైతే దొరకలేదు, ప్రార్థన ద్వారా వారికి కలిగిందంటే తెలుసా? వారొక నివాసపురము చేరునట్లు చక్కటి త్రోవను వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నప్పుడట అద్భుతాలు ఎలాగయ్యాట, ఆశ్చర్యకారం ఎలాగయ్యంటే ఒక త్రోవ తెరవబడింది, ఒక కార్యము జరిగింది, ఒక మేలు దాచబడి ఉంటది. దేవునికి స్తోత్రం. అందుకోసం అక్కడ అంటున్నారు, వారి కోసం అంట ఒక త్రోవను చూపించాడట, ఒక మార్గాన్ని చూపించాడట. ఆయన చూపించి అది అందులోకి నడిపించారట. అయితే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి అది దేవుడు నరులకు అంటే ఆయన బిడ్డలకు ఆశ్చర్య కార్యం చేస్తాడు, ఆయన బిడ్డలకు మేలు చేస్తాడు, ఆయన బిడ్డలకు సహాయం చేస్తాడు. వారు ఎక్కడున్నా కానీ, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఏ ఆధారం లేని పరిస్థితుల్లో ఉండొచ్చు కానీ ప్రభు అంటాడు కదా, నేను మార్గాన్ని తెలుస్తున్నాను అని దేవుడు ఒక త్రోవను తెచ్చారట. వాళ్ళట అదిగో ఒక పురమునకు నడిపించబడ్డారట. అందులో బట్టి వాళ్ళందరూ కూడా దేవునికి ఎలాగున్నారయ్యా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దినాన ప్రార్థన ఆలకించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఇక్కడ మొదటిది ఆయన ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరంట? ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన ప్రార్థన ఎవరి ప్రార్థన అయినా ఆయన సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన వింటాడు. ఈ కుటుంబ ప్రార్థన ఆలకిస్తాడు. ఇదిగో నీ కుటుంబంలో ఏదైతే కొదువుగా ఉందో ఆ కుటుంబ కొదువులను ఆయన ఏం చేస్తాడంటే అదిగో ప్రార్థనలో ఆలకిస్తాడు. ఆయన ఆలకించి ఆయన చేసే సహాయం అంటే తెలుసా? ఇక్కడ అంటాడు కదా, ఇదిగో ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన ఆలకించే దేవుడు మొదటి మాట, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా. అందరూ చూద్దాం గట్టిగా. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. దేవుడు అన్నాడు కదా, ఆ మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఏం చేయాలో నేను చెప్తా, ఎలా చేయాలో నేను చెప్తా, ఏ మాట వెళ్ళాలో చెప్తా, ఏ పని చేయాలో నేను చెప్తా. ఆయనే ఏ ప్రార్థన విని జవాబిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ప్రార్థించాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. అంతే కదా, నన్ను పిలవు, నన్ను పిలవగా నేను నీకు ఉత్తరం ఇస్తా, నీకు జవాబిస్తా. నన్ను పిలువు, నన్ను అడుగు, నా దగ్గర అడుగు, నా సన్నిధిలో మొరపెట్టు, నీ సహాయం చేస్తా అని ప్రభువు దేవుడే మనకు సహాయం చేస్తానని మాటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మాటిచ్చే దేవుడు ఆయన. మాట తప్పుతాడా? తప్పడు. భూమి మీద ఎదుగు ఒక నివాస స్థలం కావాలి, అది నీ కొరకు దాచిపెట్టాడు, అది ఇస్తాడు రైట్ టైంలో. దేవునికి స్తోత్రం. రెండవది ఇక్కడ అంటున్నారు కదా, ప్రార్థన వినే దేవుడు. అద్భుతాలు ఎలాగయ్యా అంటే 77 కీర్తన 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రార్థన వింటాడు దేవుడు, విని ఆయన చేసే కార్యములు, అద్భుత కార్యం ఏంటో తెలుసా? 77:14. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు
ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన విని ఆయన ఏం చేస్తాడంట? ఆశ్చర్యకార్యం చేస్తాడట, అద్భుత కార్యం చేస్తాడట. తన ప్రజల కోసం అంట సహాయం ఇస్తున్నాడట. ఎదుగో ఈ రోజున అదిగో యాకోబు సంతతిగా చేశాడు. ఈ రోజున నీకు నాకు చేయడానికి ఆయన హస్తము కూర్చకాల ఇస్తాడు. నీకు కావాల్సిన అంత ఆయన దగ్గర ఉంది, తన గుప్పిలలో ఉంది. ఆయన ప్రతి ఒక్కరి అవసరతలు ఆయన తీరుస్తాడు. అందుకోసమే ఈ మాట అంటున్నాడు, అదిగో అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు, ఆయన సహాయము చేస్తాడు. మిరవక ప్రార్థన చేస్తున్నా కనుక ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు, వెనువెంటి అద్భుతాలు చేస్తాడు. అక్కడ యాకోబు సంతతికి దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం ఇది నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా ఆయన చేయగలిగిన దేవుడు అదిగో వినడమే కాదు, ఆయన వెంటనే కార్యము చేసి ఆయన అసాధ్యమైన కార్యాలు సాధ్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. అది అసాధ్యమే అని చేస్తాడు. ఎలా చేస్తాడు అంటే దేవుడే చేస్తాడు. ఆయన మీద పెట్టుకున్నది ఏది నిరంతకము కానేరదు, దేవుడే చేస్తాడు. ఎలా చేస్తాడు అంటాడు కదా, సమస్తము ఆయనే. మరి ఆయన అంటాడు కదా, ఆయన ఇల్లు కట్టేది ఆయన, సమస్తము కట్టువాడు ఆయనే. ఏదైనా కట్టాలన్నా చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కట్టాలంటే ఆయనే కట్టాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన, ఆయన సన్నిధిలో మొర, ఆయన సన్నిధిలో కన్నీరు, ఆయన సన్నిధిలో ఉపవాసము, ఆయన సన్నిధిలో 3 దినాలు ఈ ప్రార్థన వ్యర్థము కాదు, దేవుడు చేస్తాడు అద్భుత కార్యం. అలాగే మూడవది ఇక్కడ మనం చదువుకుంటాము. ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. కనుక ఏలియా ఎవరంట? అమ్మా వింటున్నారు కదా, ఏలియా ఎవరంట? మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అతడు వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ద్వారానే అదిగో ఏ కార్యమైనా చేస్తాడు. ఏలియా ప్రార్థన చేశాడు, అతి ఆసక్తితో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు 3.5 సంవత్సరాలు వర్షం పడాల. మరలా ప్రార్థన చేసినప్పుడు భూమి మీదకి వర్షం పడింది. పడిన వర్షము మరలా అంటున్నాడు కదా, భూమి ఫలించింది అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థనలో అలాంటి సహాయం ఉంది, ప్రార్థనలో అలాంటి అద్భుతం ఉంది, అలాంటి కార్యం చేస్తారు. నువ్వు కావాలి, దేవుని సహాయం కావాలంటే ప్రార్థన చెయ్యి. మనం ప్రార్థన చేసినప్పుడల్లా వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు వినకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు, నీ కష్ట దినాలు, నీ కన్నీరు, నీ వేదన, నీ దుఃఖము, నీ బాధ ఎవరు తెలియపోవచ్చు, ప్రభువుకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన ఇరుకులో నుండి విశాలతలోకి తీసుకెళ్తాడు. వెనుకు కొంతకాలమే విశాలత నీ కోసం దాచిపెట్టాడు. విశాలమైన ఆశీర్వాదం, విశాలమైన దీవెన, విశాలమైన దేవుడు సమృద్ధి అనేది ఉన్నది దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏలియా ప్రార్థన ఎంత గొప్పదయ్యా అంటే అద్భుతాలు చేసింది. నీ ప్రార్థన కూడా అలా చేయాలి. నా వల్ల ఏమైందండి, నేనేం చేస్తానని అనమాక. ఎందుకో తెలుసా, నీ లోపల ప్రార్థనే గొప్ప కార్యాలు చేసేది. నువ్వు చేసే ప్రార్థనే దేవునికి ఇష్టమైంది. ఆయన పేరు ప్రార్థన ఆలకించువాడ. దావీదు భక్తుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన ఆలకిస్తావయ్యా. కనుక ఈ రోజున 3 అనుభవం ఏంటయ్యా అంటే, ప్రార్థన ద్వారా అసాధ్యమైన కార్యాలు సాధ్యపడతాయి. ఏదైనా చేస్తాడు ఆయన, ఎలాగైనా చేస్తాడు ఆయన, ఎప్పుడైనా చేస్తాడు. దేవుడు ఆయన సమయాన్ని తన చేతుల్లో ఉంది, అది ఇవ్వగలడు. ఈ రోజున మధురు గారు అడుగుతూ ఉండొచ్చు, ప్రభు దగ్గర మొదలుపెట్టుతో గతంలో కూడా గత సంవత్సరంలో కూడా ఎన్నోసార్లు ప్రార్థన కోరారు, అయ్యా ఇల్లు కోసం. దేవుడు ఈ సంవత్సరం మార్గంలో తెరుచును గాక.
దేవుని కార్యాలు జరుగును గాక. అలాగే ఇక్కడ ఏలియా ప్రార్థన మనం చూసి ఉన్నాము. అలాగే ఇక్కడ అపోస్తులు చేసిన ప్రార్థన ఉంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపెను. చూసారా, కంపించిందట. ప్రార్థన చేసిన చోట కంపించిందట. అంటే ప్రార్థన ఎంతకుంది? కదిలిస్తుంది. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన దేవుని సన్నిధిని కదిలించేది. దావీదు ప్రార్థన చేస్తాడు. మందిరంలో ఉండి ప్రార్థన చేస్తే పరలోక పునాదులు అంట, పర్ల పునాదులు అదిరెను అన్నాడు. 24 పెద్దలు ఎదుట, దేవదూతల కొరియములు సెరువులు ఎదుట, మరి అందరు ఎదుట ఆయన ప్రార్థన చేస్తా ఉంటే, అదిగో భూమి మీద ప్రార్థన చేస్తుంటే పరలోకములనంట దేవుని స్తుతిస్తుండగా, స్తుతులతో ఉండగా, దేవుని కనపరుస్తుండగా, కోట్లాది కోట్ల దేవదూతల మధ్యలో ఉండగా ఈ ప్రార్థన వెళ్ళి ఆయన చెవులో పడిపోయిందంట. చెవులో పడటమే కాదు, పరపునాదులు అదిరిని అంట. అదిరినప్పుడు ఎంత అదురుతున్నాను చూస్తే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆలయంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అన్నాడు కదా, దేవుడు అన్నాడు కదా, ఇదిగో తన కోపము ఆయన కోపించి అంటాడు. అక్కడ కోపం వచ్చేసినాక ఇదిగో దావీదు నాకు అసలు ఏం కావాల్సి వస్తాడు. ఎప్పుడు చూసినా ఏం కావాలి? యుద్ధానికి వెళ్తున్నానయ్యా, యుద్ధంలో ఇంటివి అయ్యా, అయ్యా అదిగో అక్కడ ఉంటానయ్యా, దాగి ఉంటానయ్యా, అదిగో శత్రువు తమ్ముతా ఉన్నాడయ్యా, నేను దాక్కుంటానయ్యా. ఇదే ప్రార్థన. దావీదు అంటున్నాడు కదా, ఆయన కోపించి తన నాసికారంధ్రములో నుండి పొగ వచ్చిందంట. అదిగో అగ్నిని ఆయన అగ్నిని రాజేశాడట. అంటే అగ్ని మండించేశాడట. అదిగో వేయటానికి రాజుకున్నాడు. అప్పుడు అంటాడు కదా, ఏమంటావా అని అంటే, ఎదుగు సాధ్యం అంటావా అంటే, అదేం కాదయ్యా అన్నాడు. మరి ఏంటి? నువ్వు రావాలి ఇప్పుడే. దావీదు ప్రార్థన అయితే తెలుసు, ప్రభు రమ్మంటున్నాడు. ఆయన అంటాడు కదా, కెరూబుల మీద దిగి ఎక్కి వచ్చాను అంటాడు. అక్కడ దేవునికి స్తోత్రం. దావీదు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎట్లా వచ్చాడట? కెరూబుల మీద ఎక్కి వచ్చాను అంటాడు. కనుక అలాగే పిలిచినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నేనున్నాను, నేను సహాయం చేస్తా. నీ కోసం ఆయన ఏ కార్యమే చేస్తాడు, ఎలాంటి కార్యమైనా చేస్తాడు, ఎలాంటి వేదనే చేస్తాడు. అవసరత ఉండగా ఆర్థిక పరమైనవి, అవసరత ఉండగా ఇంటి కొరతలు, అవసరతగా ఉన్నవి, సమృద్ధి అయినది దేవుని దగ్గర ఉంది. అవన్నీ తన మహిమైశ్వర్యము చొప్పున ప్రతి అవసరత తీర్చాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ ప్రార్థన చేసినప్పుడట ఆ స్థలం కంపించిందట. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అది ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వలన వాళ్ళకి ధైర్యం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇల్లు కట్టలేమో అని భయపడుతూ ఉండొచ్చేమో. ప్రభు అన్నాడయ్యా అంటే ధైర్యంగా ఉండు, ధైర్యపరుస్తున్నాడు. వారట అక్కడ అపోస్తులేమో భయపడుతున్నారు, ఇక్కడ ఇంటి విషయంలో భయపడతా ఉండొచ్చు. ఇది అదితో లేదు, ఇది ప్రారంభంలో ఏదైనా మరి ఆర్థికమైన పరిస్థితులు ఎదురవుతాయేమోనని ఆరంభించిన దేవుడు దాన్ని కొనసాగించే దేవుడు. దేవునికి స్తోత్రం. అక్కడ మరి ఆ మందిర పని అప్పుడు జరుగుతుండగా అక్కడ 2008 ఆ టయాల్లో పునాది వేసిన తర్వాత కొంచెం లేచిన తర్వాత ఎలాగా అని ఆలోచిస్తుండగా వాళ్ళలో ఒకళ్ళు అన్నారు కదా, మేము కప్పు ఎంతైతే అంత మేము ఎత్తామయ్యా అన్నాడు. అసలు ఆరంభించిందేమో పునాది. ఎవరు చెప్పారు? దేనికి చెప్పారు? కప్పు చెప్పారు. అంటే దీని అర్థము బొమ్మలకు, కిటికీలకు, రాళ్లకు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కొంతమందిని దేవుడు చేశాడని. కప్పు అక్కడికి వచ్చిందంటే ఒక లాంటి ధైర్యం వచ్చినట్టు. ఏమని? ఇది కంప్లీట్ చేస్తాడు దేవుడు. గంగుల్లోనే మందిర పని గొల్లపూడి నుంచి నందిపాముల దేవయ్య గారు ఆయన కప్పు మొత్తం దానికి వచ్చి ఆటో వేసుకొని వచ్చి 30 ఏళ్ళు కట్టించాడు. ఆ రోజుల్లో ఆయన మన మధ్యలో లేడు, ప్రభు సన్నిధిలో ఉన్నాడు. ఆయన పని మాత్రం అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన జీవితాల్లో కూడా అంతే. భూపతి రాజు గారు చేసిన ఈ పని కూడా మరి మందిరం లేనప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉండగా నిలబడి, తన దగ్గర డబ్బులు లేకపోయినా నిలబడి ఒక ఆలోచన పెట్టుకొని ఆ ఆలోచనతో స్థలం కొని
మన తర్వాత ఆరంభించి 50,000 నా చేతికి ఇచ్చారు. ఆరంభించారు. అది అవుతూ ఉండగా ఒక ఆకార పంట వచ్చేసింది. ఇంకా చేస్తాడు. ప్రభువు సహాయం మనకున్నది అంటే దేవునికి స్తోత్రం. అది దేవుని పనైనా, అది నీ ఇంటి పైనైనా, ఏ పనైనా ప్రభువు అయినా చేయగలిగిన దేవుడు. ఆయన సమస్తమును నడిపిస్తాడు. వారట ప్రార్థన చేసిన చోట కంపించిందంట. కంపించిన తర్వాత వాళ్ళకి ధైర్యం వచ్చిందంట. వారికి అంటున్నారు భయపడము అని. దేవునికి స్తోత్రం. మధురు గారు, తన తల్లి గారు, తన చెల్లి కావచ్చు, తన కుటుంబం కావచ్చు, కీర్తన కావచ్చు, ఇక్కడ కూర్చొని ఎట్లా ఆరంభించింది మా అమ్మాయి ఎట్లా ఆరంభిస్తాను అనుకోవచ్చు. నేను కూడా బయలుదేరికి వచ్చింది ఆఖరా థర్డ్ ఇయర్, ఇంకా ఒక ఇయర్ ఉంది. ఎంత ఏమో బీటెక్, ఏమో ఇంజనీరే. ఎప్పుడైనా ప్లాన్ కావాలంటే గీత వాళ్ళకి, గీత వాళ్ళకి ఇక్కడ కాదు ఎక్కడికైనా వెళ్ళిద్ది కదా, ఆమె ఇస్తుంది ప్లాన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు వద్దులే వాళ్ళ ప్లాన్ అంట. దేవునికి స్తోత్రం చూద్దా. హల్లెలూయా. దేవుడికి తెలుసు, ముందుగానే ఆయన సిద్ధపరిచి ఉన్నాడు అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన సహాయం అలాంటిది, దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ అపోస్తుల ప్రార్థన లాగా ఉంది. ప్రార్థన ఆలకించి దేవుని యొక్క మరి దగ్గర దేవుని యొక్క శరీరం దేవుని సన్నిధిలో ఉంటే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదములు ఎన్నో ఉన్నాయి. ఆయన తన బిడ్డల కోసము ఎన్నో కార్యాలు చేసుకున్నాడు. ఆఖరిగా అంటాడు కదా, ఆయన మన జీవితాలు చేసేది. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు, అదిగో అంటున్నాడు కదా, ఏం చేసేటప్పుడట ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను అది నమ్మకం కావాలి. భయపడాల్సిన పని లేదు. దేవుడు మార్గాలు తెలిసినప్పుడు ఆయన కార్యం చేస్తాడు. ప్రభు అంటున్నాడు నమ్మితే మహిమను చూస్తాం, దేవుని మహిమను చూస్తాం. ఇశ్రాయేలు పోషించింది అరణ్యములో 40 సంవత్సరాలు. ఎలాగా? ఏ ఆధారం అండి వాళ్ళకి? దేవుడే ఆధారం. ఆయన దేవదూతలు తిన్న ఆహారం వాళ్ళకి తెచ్చాడండి. వారి కోసం అంట పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఆయన వారికి తోడుగా ఉన్న దేవుడు. నీ పనిలో తోడుంటాడు. 40 సంవత్సరాలు వారు తోడుగా ఉన్నాయన. ఇదిగో ఈ చిన్న పని ఆరంభిస్తుంటే ఈ పనిలో నీకు తోడుంటాడు, నీ సహాయం చేస్తాడు. అన్ని విషయాలలో సహాయము దేవుడు ఇచ్చునుగాక. కాబట్టి ఇక్కడ అడుగుతున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. కనుక అప్పుడు మీకు కలుగుతాయి, అప్పుడు మీరు పొందుకుంటారు. కనుక దేవుని సన్నిధిలో మరి దినాన మరి ప్రభు తన కృప చేత ఇంటి విషయంలో ఎంతమంది అయితే బిడ్డలు ఎదురు చూస్తున్నారో అంతమంది జీవితాలు అద్భుత కార్యము జరుగునుగాక. వారు ఎవరైనా కానీ వాక్యం వింటున్న ప్రతి వారి జీవితాలలో మార్గాలను ప్రభువు తెరుచునుగాక. కాబట్టి ఈ దినము ప్రభు తన కృప చేత మోదురు గారు తన కుటుంబ పక్షాన ఉండి ఎవరు సహచరాలు ప్రార్థన చేద్దాం. ఈ 3వ దినము చివరి ప్రార్థనలో మనము మరి ఉన్నాము. మరి కూడి ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు ప్రభు మన వినికిడులు దీవించి ఆశీర్వదించునుగాక.